అరాచకాలు దుర్మార్గాలతో పరిపాలన కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజా తీర్పుతో ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ ఇటువంటి పరిపాలన అందిస్తే ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. అధికారంలో వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీని అణిచివేయాలా, చంద్రబాబు నాయుడు గారిని ఎలా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తప్పితే 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల గురించి ఆలోచన చేయకుండా బటన్ నొక్కానని మోసం చేసిన ముఖ్యమంత్రి ఏ బటన్ నొక్కుల పేరుతో, ఏ పేదలు పెత్తందారుల విభజన పేరుతో, కులాల పేరుతో, మతాల పేరుతో రాజకీయ చెలగాటమాడిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అమాయకులు కాదు, అవసరమైనప్పుడు తీర్పునిస్తారనే దానికి నిదర్శనం. ఇది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యపరిచినటువంటి తీరు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తాను, ఆయన నాయకత్వం అవసరం, ఆయన అనుభవం అవసరం, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అనుసరించారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి ప్రజలు స్పందించినటువంటి తీరు. భారతీయ జనతా పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో అవినీతి అరాచక పాలనని పారదోలేందుకు తెలుగుదేశం జనసేనతో చేరుతున్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమికి ఈ దేశంలోనే ఎప్పుడూ లేనటువంటి విజయం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఏనాడు రానటువంటి విజయం. 101వ జయంతి నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఈ యొక్క విజయాన్ని అందించి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేందుకు ఒక అపూర్వ అవకాశం ప్రజలు అందించారు. ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీకి, జన సైనికులకి ఈ విజయాన్ని అందించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అహర్నిశలు కేసులు లెక్కపెట్టల, దౌర్జన్యాలు, దోపిడీలు,